వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లబ్ధిదారులకు డిపట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పట్టాలు పంపిణీ అంటున్న ఎమ్మెల్యే. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డిపట్టా భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమం నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆర్డీఓ జయరాం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని గోలుగొండ, నాతవరం, నర్సీపట్నం రూరల్ మండలాల్లోని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ డిపట్టా భూముల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పొడుభూములు సాగు చేసుకున్న వారికి ఎటువంటి భూహక్కు కల్పించలేదని, నేడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరల ఇప్పుడు డిపట్టా భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే గణేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు సుర్ల వెంకటగిరిబాబు, చిటికెల భాస్కరనాయుడు, ఎంపీపీ మణికుమారి, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ బాబ్జీ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొల్లు సత్యనారాయణ, పిఎస్ఎస్ అధ్యక్షులు కెలపత్తి పెద్దిరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇతనికి కూడా ఇది ఇవ్వచ్చు. కాబట్టి ఇది చాలా వెసులుబాటు జరుగుతుంది. సామాన్య లబ్ధిదారులకు చేసేవాళ్ళు నెరవేర్చినప్పుడు జరిగేది ఎవరో అనాథరైజ్డ్గా చేసేవాడు. ఏదో ద్వారా మనం దాదాపు ఒక 500 మందికి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ తహసీల్దార్లందరికీ, అలాగే మా ఎంపీలకు, జడ్పీటీసీలకు, వైస్ ఎంపీలకు, మా పార్టీ అధ్యక్షులకు, మా పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా, మరి ముఖ్యంగా వందనాలకు చేసిన మహిళలందరికీ కూడా, పత్రికా ప్రజలందరూ కూడా చేతులకు నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు మంచి కార్యక్రమం చేస్తాము మీ అందరూ కూడా. ఎందుకంటే అంటే ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డీ పట్టాలు ఇచ్చారు. అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దివంగత మహానేత రాజశేఖర గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇస్తున్నాం. అంటే మధ్యలో ఎవరు కూడా మీరందరూ కూడా సాగులో ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా డీ పట్టాలు ఇవ్వడం సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ అందరి తాలూకు ఆశీస్సులతో, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంతంలో నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 1200 మందికి అటవీ హక్కుల పత్రాలు కూడా మా గతంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సుమారుగా గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు కూడా ఏ మాత్రం అధికారం ఏది లేకుండా, ఏ పత్రం లేకుండా 30 సంవత్సరాల నుంచి పూర్వగతికి కూడా మరి ఏ విధమైన కాగితాలు మీకు లేవు. కానీ ఈరోజు మరి జగన్ ప్రభుత్వంలో మరి మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. సుమారుగా నాదవరం మండలం, గొలుగొండ మండలం, నర్సీపట్నం మండలానికి సంబంధించి ఈ డీ పట్టాలు ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. సుమారుగా 550 మంది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇందులో ముఖ్యంగా నాదవరం మండలం సంబంధించి చిల్లిపూడి, చిన్నజగ్గంపేట, గొలుగొండపేట, విబి అగ్రహారం, వలసంపేట, ఆర్బి అగ్రహారం, గుమ్మడికొండ, ఏబీపురం, ఎల్బీపట్నం, పిండిగూడెం, గన్నవరం, మణిపుట్ట, అంటే సుమారుగా 174 మందికి గాను 147 ఎకరాల కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరికీ హక్కు కల్పించే విధంగా మీ పట్టాలన్నీ కూడా మీ చేతులు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి. అలాగే గొలుగొండ మండలానికి సంబంధించి చోచు, పొగచెట్లపాలెం, కొమిర, పొప్పశెట్టిపాలెం, కొత్తమల్లంపేట, గాలంపాలెం, అమ్మపేట, నల్లంకి, నాగదరపాలెం సంబంధించి సుమారుగా 234 మందికి గాను 366 ఎకరాలు మీరందరూ సాగు చేసుకున్నారు. మీ అందరికీ కూడా హక్కుని ఈరోజే ఆ పత్రాన్ని హక్కు పత్రాన్ని కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే నర్సీపట్నం సంబంధించి ధర్మసాగరం, దుర్గాడ, చెట్టిపల్లి, గురందరపాలెం, ఓయలపురం, గబ్బాడ, అలాగే పరిగెత్తు, అమలాపురం, ఏలుపూడి సంబంధించి సుమారుగా 62 మందికి ఇప్పటికే 60 ఎకరాలు సాగు చేసుకున్నారు. వారందరికీ కూడా మరి ఈరోజు ఇచ్చే కార్యక్రమం. అంటే సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 550 మంది ఉంటే మొదటి విడతగా 470 మందికి సుమారుగా 573 ఎకరాల పత్రాలను, హక్కు పత్రాలను ఈరోజు
సమక్షంలో అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దానికి పరిపాలన. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు భూమిలో ఉన్నప్పటికీ కూడా దాని మీద ఏ విధమైన ఆదరణ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ రోజు ఆ కార్యక్రమం చేస్తాం కనుక దయచేసి మరి కొన్ని పత్రాలు మేము ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారిని మీరు రిక్వెస్ట్ చేస్తాం సార్. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే పత్రాలు ఇవ్వాలి. మళ్ళీ మనం మరి గొల్లుగొండలో నర్సీపట్నం నాటవరం ఎంఆర్ఎఫ్ కలగకుండా ఒక 10 మందికి మనం స్టేజ్ మీద ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా బయట మా పార్టీ ఎంపీలు జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీలు ఉన్నారు కనుక వారి సమక్షంలో బయట ఇచ్చినట్లయితే ఆ కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అలాగే ముఖ్యంగా రెండోది ఏంటంటే ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇళ్ళు లేవో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సెంటుల స్థలం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి అర్బన్ లో సెంటు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ రోజు ఆ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నాదవరం మండలం 139 మందికి ఇస్తున్నాం. గొడవల మండలంలో 938 మందికి, నర్సీపట్నం సంబంధించి రూరల్ అలాగే మున్సిపాలిటీ సంబంధించి 1300 మందికి, మాగరపల్లి 823 అంటే సుమారుగా 3200 మందికి కూడా ఈ రోజు మీరు ఏదైతే మీకు సెంటున్నర స్థలాలు భూముల వాళ్ళకి ఇచ్చామో ఇంటి స్థలాలకి వారు 3200 మందికి కూడా ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా చేస్తాం కనుక మీ అందరూ కూడా అవి కూడా తీసుకొని వెళ్ళాల్సిందిగా మరి మీ అందరినీ కోరుకుంటూ మరి ఇప్పుడు దయచేసి ఫస్ట్ నాటవరం స్టార్ట్ చేయించారు. ఒక 2-3 ఇచ్చిన తర్వాత పార్టీ చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, ఇది తెలుగుదేశమా వైఎస్ఆర్ పార్టీయా చూడలేదు. వాళ్ళు అరుదైతే చాలు, అరుదైతే ఏ పార్టీ మాకు అనవసరం. ఈ 5 సంవత్సరాల కాలంలో అలాగే అన్ని సంక్షేమ పథకాల సంగతి మీ అందరూ తెచ్చుకున్నారు. ఒకసారి మిమ్మల్ని ఒకటే కోరుతారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తారు, మీ అందరూ కూడా ప్రతి మీడియాలో చూస్తారు, ముఖ్యమంత్రి ఒకటే మాట్లాడారు. మీ అందరికీ కూడా మీ ఇంట్లో మంచి జరుగుతుందని భావిస్తేనే, మంచి జరిగి ఉంటేనే మీ అందరూ తోడేవాళ్ళని చెప్పి కోరేవాళ్ళని దయచేసి రాబోయే కూడా మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని పట్టాలు, మరిన్ని సంక్షేమ పథకాలు చేయాలంటే మీ అందరి ఆశీస్సులు కూడా ఉన్నారు. అందుకని ఇంత మంచి కార్యక్రమం అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు చేస్తున్న కార్యక్రమం ఎవరు పడాలి కాకపోతే ఈరోజు జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంగతి, మీరు అధికారులు ఇస్తున్న సంగతి ఒకసారి మరొకసారి గుర్తించి మరి రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుతున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.